బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. బౌలర్లపై ఆధిపత్యం చూపించే బ్యాటర్లు చాలా మంది ఉంటారు. కానీ బౌలర్లను వణికించే బ్యాటర్లు కొందరే ఉంటారు. అయితే ఈ రెండింటికి భిన్నంగా ఒకడుంటాడు. అతడంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ప్రపంచ బౌలర్లందరికీ వణుకే. ఇప్పుడేదో ఫ్లాట్ వికెట్ పై బౌలర్లను ఉతికారేస్తుంటే అంతకు మించిన విధ్వంసం లేదనుకుంటున్నాం. కానీ 2 దశాబ్దాల క్రితమే ఒక వీరుడు బౌలర్లను వీర ఉతుకుడు ఉతికేవాడు. ఎంత స్టార్ బౌలర్ అయినా కొంచెం కూడా భయపడకుండా బెంబేలెత్తించేవాడు. డేరింగ్ అండ్ డాషింగ్ అనే ట్యాగ్ తో ప్రపంచ క్రికెట్ ను తన హిట్టింగ్ తో ఒక ఊపు ఊపిన ఆ విధ్వంసకర ప్లేయర్ మన వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ ఘనతల గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు. క్రికెట్ లో వీరేంద్రుడు వేసిన స్టాంప్ అలాంటిది. అందరూ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వెళ్తుంటే సెహ్వాగ్ మాత్రం కొత్త రికార్డ్ సృష్టిస్తాడు. ట్రిపుల్ సెంచరీలు సైతం అలవోకగా కొట్టేస్తాడు. టెస్టుల్లో తొలి ఓవర్లోనే సిక్స్లు బాదగలడు. న్యూ బాల్ తో ఎవరు బౌలింగ్ చేసినా తొలి బంతికి బౌండరీ కొట్టగల దమ్ముంది. అఖ్తర్ బ్రెట్లీ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసినా చాలా కూల్ గా అప్పర్ కట్ కొట్టేస్తాడు. స్వింగ్ సీమ్ తో సంబంధం లేకుండా బౌండరీలే టార్గెట్ కు వీరేంద్రుడి విధ్వంసం ఉంటుంది. ఎంతసేపు క్రీజ్ లో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత ఇంపాక్ట్ చూపించామన్నదే ముఖ్యం అనేలా సెహ్వాగ్ బ్యాటింగ్ ఉండేది. ఇక ఆఫ్ స్పిన్నర్లంటే తన దృష్టిలో బౌలర్లే కాదని బహిరంగంగా చెప్పాడంటే ఈ నజఫ్ గడ్నవాబ్ ఎలా బ్యాటింగ్ చేసేవాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ప్లేయర్ ను ఆపడం ఏ బౌలర్ కైనా బిగ్ ఛాలెంజ్. ఫార్మాట్ ఏదైనా నిలకడగా రన్స్ కొడతాడు. అదే సమయంలో తన దూకుడు ఎక్కడా తగ్గించుకోకపోవడమే సెహ్వాగ్ స్పెషాలిటీ. అయితే ఎంత టాప్ బ్యాటర్ కైనా తమ కెరీర్ లో కొంతమంది బౌలర్లు పీడకలుగా మిగులుతారు. సెహ్వాగ్ కూడా అలాంటి ఒక బౌలర్ ఉన్నాడు. సెహ్వాగ్ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ కు చేదు జ్ఞాపకంగా మిగిలిన బౌలర్ కూడా ఉన్నాడంటే కొంచెం ఆశ్చర్యపడక తప్పదు. కానీ అలాంటి బౌలర్ ఒకడున్నాడు. ఆ బౌలర్ అంటే సెహ్వాగ్ కొంచెం వెనకడుగు వేసేవాడు. డామినేట్ చేయాలని చూసినా చాలా సార్లు వర్కౌట్ కాలేదు. అయితే వారెవరో దిగ్గజ బౌలర్లు అంటే పొరపాటే. ఒక సాధారణ బౌలర్ సెహ్వాగ్ క్రికెట్ కెరీర్ లో ఊహించని విలన్ అయ్యాడు. పదే పదే అవుట్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో తెలుసా? ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్. ఆస్ట్రేలియా జట్టులో ఈ పేరు పెద్దగా ఎవరికి ఐడియా ఉండి ఉండదు. గ్లెన్ మెగ్రాత్, బ్రెట్లీ, గిలెస్పీ, కాస్ ప్రొవైజ్ లాంటి పేరున్న బౌలర్లు ఉన్నప్పుడు ఆస్ట్రేలియా జట్టులో ఉండేవాడు. లైన్ అండ్ లెంత్ కు కట్టుబడే బ్రెకెన్ తన బౌలింగ్ తో సెహ్వాగ్ ని ఎన్నోసార్లు అవుట్ చేశాడు. వీరిద్దరి మధ్య వారు ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. బ్రాకెన్ సెహ్వాగ్ ఇద్దరు దాదాపు ఒకేసారి క్రికెట్ జర్నీ స్టార్ట్ చేశారు. సెహ్వాగ్ తన తొలి మ్యాచ్ 1999లో ఆడితే బ్రాకెన్ తన డెబ్యూ మ్యాచ్ ను 2001లో ఆడారు. 2002 నుంచి ఇద్దరు తమ తమ జట్ల తరపున రెగ్యులర్ ప్లేయర్స్ కావడం గమనించాల్సిన విషయం. ఆస్ట్రేలియాకు బ్రాకెన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గా న్యూ బాల్ తో బౌలింగ్ వేసేవాడు. మరోవైపు భారత జట్టు తరపున సెహ్వాగ్ ఓపెనింగ్ చేసేవాడు. టెస్టుల్లో బ్రాకెన్ కు రెగ్యులర్ గా ఛాన్స్ దక్కకున్న వన్డే ఇంటర్నేషనల్స్ లో మాత్రం సెహ్వాగ్ ను తన బౌలింగ్ తో ఎన్నోసార్లు పెవిలియన్ కు చేర్చాడు. బ్రాకెన్ తన ఖచ్చితత్వం, స్వింగ్ తో ఈ టీమిండియా ఓపెనర్ ను తరచూ ఇబ్బంది పెట్టేవాడు. ఒక రకంగా చెప్పాలంటే సెహ్వాగ్ కు ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ఒక పీడకల లాంటి వాడు. ఈ విషయం సెహ్వాగ్ ఫ్యాన్స్ కు కూడా తెలుసు. లెఫ్ట్ హ్యాండర్ గా గుడ్ లెంగ్త్ లో బౌలింగ్ వేసి క్రమశిక్షణగా వీరేంద్రుని కంట్రోల్ చేసేవాడు. ముఖ్యంగా లేట్ స్వింగ్ తో పాటు ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ ను ఉపయోగించి సెహ్వాగ్ ను తరచుగా తక్కువ స్కోర్ కి అవుట్ చేసేవాడు. ఎంతో మందికి సాధ్యం కాని ఫార్ములాని కనిపెట్టి సెహ్వాగ్ ఆట కట్టించేవాడు. 2003లో సెహ్వాగ్ ను బ్రాకెన్ అవుట్ చేసి తన తొలి టెస్ట్ వికెట్ పడగొట్టడం విశేషం. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా బ్రాకెన్ బౌలింగ్ లో సెహ్వాగ్ ఆడలేకపోయేవాడని చెప్పుకొచ్చారు. 2018 నాటి ఒక ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ బ్రాకెన్ ఎదుర్కోవడంలో సెహ్వాగ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడని, తరచుగా అతని ఆటను అంచనా వేయడం కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పక్కనే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 2004లో ఇండియా వేదికగా టీమిండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ట్రై సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఆడిన 2 మ్యాచ్ల్లో సెహ్వాగ్ ను బ్రాకెన్ డకౌట్ చేశాడు. తొలి మ్యాచ్ లో ఈ ఆసీస్ పేసర్ వేసిన అవుట్ స్వింగ్ అదే ప్రయత్నంలో స్లిప్ లో దొరికిపాడు. ఇక రెండో మ్యాచ్ లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ 2 మ్యాచ్ల్లో బ్రాకెన్ తొలి బంతికే అవుట్ చేసి సెహ్వాగ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. 2008లో జరిగిన సిబి సిరీస్ లో బ్రాకెన్ ట్రాప్ చేసి సెహ్వాగ్ ను అవుట్ చేశాడు. 160 పరుగుల చేసింగ్ లో ఇన్నింగ్స్ లో 4వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో తొలి 5 బంతులను అవుట్ స్వింగ్ వేయడంతో పరుగులు రాలేదు. అయితే చివరి బంతిని మాత్రం ఇన్ స్వింగ్ వేయడంతో బ్రాకెన్ బౌలింగ్ అంచనా వేయలేక సెహ్వాగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. బ్రాకెన్ బౌలింగ్ లో ఓవరాల్ గా చూసుకుంటే వన్డేలో 68 బంతుల్లో 52 పరుగులు చేసిన వీరుబాయ్ 5 సార్లు అవుట్ అయ్యాడు. యావరేజ్ కేవలం 10 మాత్రమే ఉంది. టెస్టుల్లో ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సెహ్వాగ్ ను 2 సార్లు అవుట్ చేశాడు. అవుట్ చేయడం సంగతి పక్కన పెడితే కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా సెహ్వాగ్ కు కష్టంగా మారింది.
వన్డే స్పెషలిస్ట్ గా పేరున్న బ్రాకెన్ ఓవరాల్ గా 116 వన్డేల్లో 24 యావరేజ్ తో 174 వికెట్లు పడగొట్టారు. క్రికెట్ లో ఎంత స్టార్ బ్యాటర్ కైనా ఇలాంటి ఒక కష్టమైన బౌలర్ ఉండడం సహజం. అయితే సెహవాగ్ మాత్రం దిగ్గజ బౌలర్ కాకుండా ఒక సాధారణ పేసర్ ఇలా ఇబ్బంది పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరి వీరిద్దరి మధ్య కాంటెస్ట్ అప్పట్లో మీరు కూడా చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.